హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఆయనతో మాట్లాడుతూ బోల్డెన్ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి సువర్ణ గారు. ఒక వ్యక్తి ఉన్న సిచ్యువేషన్ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి, డబ్బుని త్వరగా ఆకర్షించాలంటే మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతే. సో ఎవరైతే ఈ చూస్తున్నారో వారందరికీ ఇచ్చే బెస్ట్ సజెషన్ చాలా టెక్నిక్ ఉందండి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ని ఈరోజు రివీల్ చేస్తున్నాం. ఆ బెస్ట్ టెక్నిక్ సీక్రెట్స్ని లాస్ట్ వరకు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ సీక్రెట్స్ అన్నీ నేను ఈరోజు రివీల్ అవుతున్నాండి. ఓకే, తెలుసుకుందామండి సీక్రెట్స్ సువర్ణ గారు. ఎస్, ఫస్ట్ ఏంటంటే చూడండి మేడం, హార్ట్ కోహరెన్స్ టెక్నిక్ అండి. అంటే కొన్ని టెక్నిక్స్ కనుక మనం చేసినట్టయితే మన లైఫ్లో గ్రేటెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అందులో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే హార్ట్ కోహరెన్స్ టెక్నిక్. ఆల్రెడీ ఇందులో చేస్తే బెస్ట్ ఏం రిజల్ట్స్ వస్తాయి. అలైన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు అట్రాక్ట్ అబార్డెన్స్. చాలా మందికి ఏంటంటే మనసు ఒక చోటు ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే హృదయం ఒక చోటు ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి రిజల్ట్స్ రావు మేడం. సో ఎలా అలైన్మెంట్ చేసుకోవాలి, ఎలా గ్రేట్ రిజల్ట్స్ నేర్చుకోవాలో ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. సో హృదయం మరియు మనసు సమన్వయం చేసి సమృద్ధిని అంటే అబండెన్స్ను మనం ఎలా ఆకర్షించుకోవచ్చో లాస్ట్ వరకు అయితే ఎవరు ఉంటారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో మనం నెక్స్ట్ దాంట్లో మనం చూసినట్టయితే వాట్ ఈజ్ హార్ట్ కోహరెన్స్. సో ఏంటి, చాలామంది డౌట్ వస్తారు, ఏంటి సార్ ఇన్ని కొత్త టెక్నిక్స్ చెప్తున్నారు, ఇంత సీక్రెట్స్ని రివీల్ చేస్తున్నారంట. ఎస్, మన రిజల్ట్స్ రావాలంటే తప్పదండి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ సువర్ణ గారు ఒకటి ఉంది మేడం. మన ప్రాక్టికల్స్లో ఏం చెప్పిస్తానంటే ఎవ్రీడే ట్రైనింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం థియరీ ఇస్తానండి, బట్ ప్రాక్టికాలిటీ మొత్తం ప్రాక్టికల్స్లో నేర్పిస్తాను. సో ముందు ఇక్కడ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం కోసం ఎలా చేయాలి అవన్నీ స్టెప్స్ ప్రాక్టికల్స్లో నేర్పిస్తాం. దానికంటే ముందుగా ఈరోజు మనం డిస్కస్ చేసింది వాట్ ఈజ్ హార్ట్ కోహరెన్స్. అంటే ఏంటంటే హార్ట్ అండ్ మైండ్ సింక్రైజ్ క్రియేట్స్ పవర్ఫుల్ అఫెరెన్స్. అంటే మన హార్ట్ కానీ మనసు కానీ కొంతమందికి సింక్రైజ్ అవ్వట్లే మేడం. మనసు ఒకటి చెప్తుంది, హృదయం ఒకటి చెప్తుంది. మనసులో ఒకటి ఆలోచిస్తున్నారు, భావనలు మొత్తం సాడ్గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల రాదండి. మన హార్ట్ఫుల్గా ఫీలింగ్ అంటే సాడ్నెస్ కాకుండా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ అది పాజిటివ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ హార్ట్ రిథమ్స్. మన పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది వస్తుంటాయి. అండ్ రీసెర్చ్ ఏం చెప్తా అంటే హార్ట్ మ్యాథ్ ఇన్షుడ్ ప్రొవైడెడ్ ఇట్ బూస్ట్ ఎనర్జీ అండ్ అట్రాక్ట్ పవర్. అంటే హృదయం మరియు మనసు ఒకే స్థాయిలో ఉంటే శక్తివంతమైన ఫీల్ ఏర్పడుతుంది. చాలామందికి ఏంటంటే ఒకటి ఆలోచిస్తారు, మనసు ఏం చేస్తుంది మేడం, ఆలోచన చేస్తుంది, హృదయం ఏం చేస్తుంది, భావాలు. ఇక్కడ ఆలోచనలకు మరియు భావాలకు మ్యాచ్ అవ్వదు కాబట్టి రిజల్ట్స్ రావట్లేదు. సో రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి, గ్రేట్ రిజల్ట్స్ ఫాస్ట్గా ఎలా ఆకర్షించాలో మనం నేర్చుకుందామా సువర్ణ గారు. ఎస్, నెక్స్ట్ మనం చూస్తే వాట్ ఈజ్ హార్ట్ కోహరెన్స్. నెక్స్ట్ ఏంటంటే స్టెప్స్ టు ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేయాలి చూడండి. రిలాక్స్ అండ్ బ్రీత్. కళ్ళు మూసి 5 సెకండ్స్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సైల్ చేయాలి. చేద్దామండి. ఎస్, నిదానంగా ఐస్క్రీమ్ తీసుకొని గాలి తీసుకొని వదలాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫోకస్ అన్న హార్ట్. ఎక్కడ ఫోకస్ చేయాలి, హృదయం దగ్గర ఫోకస్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ అదే యాక్టివ్ పాజిటివ్ ఎమోషన్స్. మన హృదయంలో ఎప్పుడు కూడా కృతజ్ఞత, ప్రేమ, ఆనందం ఉన్నప్పుడు రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి. లేదు నాకు జీవితం బాగాలేదు, నేను సాడ్గా ఉంటా, నేను ఏదనుకున్నా జరగట్లేదు అనుకుని కూర్చుంటే వస్తాయి మేడం రిజల్ట్స్ రావు. ఎప్పుడు ఎలా ఉండాలంటే సువర్ణ గారు చెప్పండి, ఎలా ఉండాలి, జోష్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, గ్రాటిట్యూడ్గా ఉండాలి. అప్పుడే కదండి మ్యాజిక్స్ జరుగుతుంటాయి. లేదనుకోండి రిజల్ట్స్ రావండి. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, ఎందుకొని ఇప్పుడు వరకు తెలుగులో 124 బ్యాచెస్ చేసాను మేడం. ఓకే, సో నేను ఒకటే చెప్తాను, 124 బ్యాచెస్ చేసిన చెప్పని ఒకటే ఏంటంటే ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎవరైతే సాడ్గా ఫేస్ పెట్టుకొని నా జీవితం ఇంతే, నా జీవితం మారదనుకుంటే రిజల్ట్స్ రావడం. అందుకోసమే హార్ట్ అనేది ఎలా ఉండాలి, ప్యూరిఫైగా ఉండాలి, హ్యాపీగా అనికాడు. అండ్ ఇంకొకటి ఏమి ఉండాలి, విజువల్స్ డిజైర్. గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా రియల్ వచ్చినట్టు చూసుకోవాలి. హృదయంపై చేయబెట్టి అఫర్మేషన్ చేయాలి. ఎక్కడ మేడం, హృదయంపై చేయబెట్టుకొని హ్యాపీగా ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు భావిస్తూ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ఇంకొక స్లైడ్లో మనం చూద్దాం. ఓకే, అది అఫర్మేషన్ కొన్ని ఎప్పటికప్పుడు పలుకుతూ ఉండాలి మేడం. పాజిటివ్ ఉండండి. ఏదో కోల్పోయినట్టు మనం కూర్చున్నాం అనుకోండి, ఏమి సాధించేది ఏం లేదు. యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా ఉంటే సక్సెస్ అవుతుంటాం. అందులో ఏంటంటే నా హృదయం ప్రేమ మరియు సమృద్ధితో నిండి ఉంది అని నిజంగా మనం అనుకుంటే రిజల్ట్స్ వస్తాయి. నా జీవితం ఇంతే, నేను ఏదనుకున్నా నాకు అవ్వట్లేదు, నా జీవితం ఎప్పుడూ మారదు, ఎవరు నన్ను చేంజ్ చేయలేరు అనుకుంటే ఆ విధంగానే తయారవుతుంది. సో నెక్స్ట్ నేను ఏమంటానంటే నేను ప్రేమ మరియు కృతజ్ఞతతో నిండిపోయాను. ఎప్పుడు కూడా నేను ప్రేమ మరియు కృతజ్ఞత ఎప్పుడూ కలిసి ఉంటున్నాడు. అలా అనుకుంటే రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే అఫర్మేషన్ దృఢవచనం. నెక్స్ట్ స్లైడ్లో బెనిఫిట్స్. సార్ మీరు అడుగుతారు, సార్ ఇన్ని టెక్నిక్స్ చెప్పారు, ఈ టెక్నిక్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతారు. అంతే కదా మేడం, మీకు డౌట్ ఉంటుంది కదా, ఏంటది బెనిఫిట్స్ ఏంటి. సో ఇక్కడ మనం స్ట్రెస్ తగ్గుతాం. చాలా ఇష్యూస్ ఎందుకు వస్తాయి చెప్పనా మేడం, స్ట్రెస్ వల్ల వస్తాయి. ఎవరికైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో పీక్లో వాళ్ళ రిజల్ట్స్ ఏమీ సాధించరు. లా ఆఫ్ అట్రాక్షన్ మీకు పని చేయాలంటే ముందుగా మీ స్ట్రెస్ను వదిలేయండి.
అప్పుడే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. దాంతో పాటు ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ ఫీల్డ్ బలపడుతుంది. ఎందుకు సార్ ఇమ్యూనిటీ ఎలా బలపడుతుంది అంటే, మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోమడం, మన ఆరోగ్యం అనేది మన థాట్స్ పైన ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ఫుల్గా ఉంటే సక్సెస్ అవుతుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. ఏదైనా సరే రానివ్వండి మేడం, మీలో మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిందనుకోండి, ఏదంటే అది ఆకర్షిస్తారు. డబ్బు కావాలా, ఇల్లు కావాలా, కారు కావాలా, గోల్డ్ కావాలా, జీవితం మారుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్నర్ పీస్ అండ్ అవుట్ సక్సెస్. అంటే ప్రతి మనిషి ఏం కోరుకుంటారు, అంతరంగంలో ప్రశాంతతను అండ్ బాహ్యంగా సక్సెస్ని కోరుకుంటారు. సో ఎవరైతే అంతరంగంగా ప్రశాంతతను, బాహ్యంగా సక్సెస్ని కోరుకుంటారో వారు ఈ టెక్నిక్ అప్లై చేయాలి. నెక్స్ట్ ఇంకొక దాన్ని చూసినట్టయితే ఎలా చేయాలి, ఇంకా ఆడియన్స్ అయిపోయింది సార్ మనం ఎలా చేయాలి అంటే చాలామంది అడుగుతారు. ప్రాక్టీస్ డైలీ మార్నింగ్ అండ్ బిఫోర్ స్లిప్ చేయండి. అండ్ యూజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొంచెం మంచి మ్యూజిక్ ఉంటుందా దాన్ని పెట్టుకోండి. దాంతో యాడ్ గ్రాట్యూడ్ జర్నలింగ్ ప్రతిరోజు రాయండి, ప్రతిరోజు కృతజ్ఞత తెలియజేయండి. దాంతోపాటు విజువలేషన్ యాడ్ చేయండి, విత్ ఫీలింగ్ యాడ్ చేయండి. ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా యాడ్ చేస్తే మీకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఇంకొకటి నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే, సార్ ఇదంతా బాగానే ఉంది, నాకు గ్రేట్ రిజల్ట్స్ రావాలి, నేనేం చేయాలి? నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే క్లోజింగ్ ఒకటి మేడం. ఏంటి అప్పుడు హార్ట్ క్లోజింగ్ ఇస్ ద గేట్ వే టు మిరాకిల్స్. మీ హృదయంలో ఎప్పుడైతే కృతజ్ఞత, ఆనందం ఉంటుందో సక్సెస్ వస్తుంది. దాంతోపాటు హృదయ సమన్వయం అద్భుతాలు దారితీస్తుంది. నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో అలా ఆలోచనకు అనుగుణంగా నీ హృదయం ఉండాలి. పాజిటివ్ ఆలోచించినప్పుడు ఏముండాలి, మనసులో పాజిటివ్ ఆలోచించినప్పుడు హృదయం నుంచి ఆనందకరమైన భావాలు వెళ్ళాలి. నువ్వు మంచి రిజల్ట్స్ కావాలి కానీ రోజంతా బాధపడుకుంటూ కూర్చుంటా, అట్లా వస్తుంది మేడం. నిరాశ చెందిన, నిస్పృహ చెందిన, భయపడ్డ ఏం సాధించేది ఏం లేదు. నీ మనసులో ఎలాంటి ఆలోచన అయితే రిలీజ్ చేసావో నీ హృదయం మొత్తం ఆనందంతో నిండిపోవాలి. అప్పుడే నీ జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీడే అండ్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి, ఇంకా ప్రాక్టీస్లో ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఎస్, సో మొత్తానికి ఇంకా చాలామంది మంచి మంచి విషయాలు తెలుసుకోవాలని ఉంది. మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అయ్యి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారా, రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ను టీటా స్టేట్ మేనిఫెస్టోతో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా, అయితే మీకోసం ఏంటంటే గూగుల్ ఫామ్ అనేది ఉందండి. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే వెంటనే ఒక వాట్సాప్ లింక్ వస్తుంది. మీరు డైరెక్ట్ వాట్సాప్లో యాడ్ అవ్వచ్చు, లేదా మా టీమ్ మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలో సుఖినో భవంతు. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనపూర్ అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూర్ గారికి.